రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయం పెంచుకునేలా పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీకి, గ్రీవెన్స్లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచవచ్చునని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్లను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతగా ఆదాయం పెంచుకునేలా పన్నుల వసూలు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రసీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరగాలని చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల ద్వారా రాష్ట్రంలో 1000 మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించింది. అయితే తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూలు చేయాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలని అన్నారు. గత ప్రభుత్వంలా వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వ విధానం కాదని, వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. పన్ను చెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏసీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచవచ్చని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్లను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని చెప్పారు. తిరుపతి, పాకాల, కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులతో 400 గ్రామాల్లో 14 లక్షల మంది జనాభాకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. 35 లక్షల పని దినాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి, పాకాల, కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 1332 కోట్లతో తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారని అన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట, తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. తిరుపతి, నెల్లూరు మార్గం వైద్య, విద్య పరంగా ఎంతో కీలకంగా మారనుంది అని అన్నారు. తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనుల్లో 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభాకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. 35 లక్షల పని దినాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. अगर भारत के नक्शे में इमेजिन करो, हमारा जितना भी केरल साइड से, कर्नाटक साइड से रेलवे का ट्रैफिक नॉर्थ की तरफ जाता था, ईस्ट की तरफ जाता था, वो एक बहुत ही कंजेस्टेड सेक्शन के थ्रू पास होता. जब से माननीय प्रधानमंत्री जी ने पीएम गति शक्ति पोर्टल लॉन्च किया, देश में ट्रांसपोर्टेशन सेक्टर के लिए और बहुत सारे सेक्टर्स के लिए प्लानिंग का एक बहुत अच्छा टूल एक अवेलेबल मिला, एक ऐसी टेक्नोलॉजी. तो जब इस टेक्नोलॉजी पे, इस पीएम गति शक्ति पोर्टल पर सारे नेटवर्क को एनालाइज करते हैं हम, तो ऐसे ऐसे एलिमेंट्स बीच में से निकलते हैं जहां पर हमको तुरंत फोकस करके काम करने की जरूरत. ये एक ऐसा प्रोजेक्ट है आज जो आपके सामने है. आप देखोगे यहाँ पर आप फोकस करो तो चेन्नई, एमजीआर चेन्नई लिखा हुआ है, राइट, एमजीआर चेन्नई. अब उसके पास में उससे पहले एक आता है काटपाड़ी. काटपाड़ी है ना वेल्लोर, वेल्लोर और काटपाड़ी आसपास हो गए. जितना भी साउथ के केरल से, कर्नाटक से ट्रैफिक आता था, उस ट्रैफिक को पहले एक कंजेस्टेड सेक्शन से गुजरना पड़ता. और अगर काटपाड़ी से रेणीगुंटा यानी तिरुपति ये लाइन को अगर डबल कर दें, इस लाइन को अगर डबल कर दें, तो एकदम लिटरली जैसे बाईपास सर्जरी के बाद में बॉडी ठीक से काम, एक हार्ट सर्जरी, एक नई आर्टरी बन जाती है, वैसा ही ये प्रोजेक्ट बहुत इंपॉर्टेंट प्रोजेक्ट है. और इसकी खासियत ये है कि छोटा प्रोजेक्ट होते हुए भी ये रेलवे के नेटवर्क में बड़ी एफिशिएंसी लाता है.
వెలిగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో 2026 జూన్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వెలుగొండ ప్రాజెక్టు పనులను పునరుద్ధరించామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తవకపోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ జగన్ వెలుగొండను పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం అంటూ ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. చేయని పనులు కూడా చేశామని చెప్పుకోవడంలో జగన్ తనకు తానే సాటి అని నిమ్మల దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్వాసితులకు 880 కోట్లు పరిహారం అందించాల్సి ఉండగా జగన్ ₹1 కూడా పరిహారం అందించలేదని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ పూర్తవ్వాలంటే ఇంకా 4000 కోట్లు కావాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. టెన్నెల్లో ఉన్న టీబీఎం మెషిన్ తొలగించడానికి కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో బైపాస్ టెన్నెల్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని ఆయన తెలియజేశారు. హెడ్ రెగ్యులేటర్ టెన్నెల్, ఫీడల్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల వివరించారు. సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ, ఎస్ఈ, ఇతర అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎర్రిపప్ప అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారుమూరి నాగేశ్వరరావు మళ్లీ నోరు పారేసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే కూటమి నాయకులపై పగ తీర్చుకుంటామన్నారు. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత ఎమ్మెల్యే చింతమనేనిని అధికారం వైసీపీకి ఎండమావేనని గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాంటిది ఈ రోజు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. కారుమూరి నాగేశ్వరరావు అది గూండావో తెలియదు, ఒక ఎక్స్ఎమ్మెల్యే తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు. బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట, వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడేవారు. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళందరూ లేదు బల్లెల్ లాంటి వాళ్ళు అనమాట. లాస్ట్ 151 సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే 11కి దిగారు. ఈరోజు మళ్ళా నోటికి అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ 11కి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఒకటి మేము చెప్తున్నామండి, ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ, ముఖ్యంగా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ, ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకో. ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ పేరుతో నడవవలసిన దుకాణాన్ని ప్రైవేటు వ్యక్తులు ఎలా నడుపుతారని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో దుకాణాన్ని సీజ్ చేయించారు. నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో పౌర సరఫరాల శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికింది మాకు. ఇది చాలా పొరపాటు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా ఇతర పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. సరుకులు గవర్నమెంట్ నుంచి మేము ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చేస్తున్నారు. స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తుంది, 26 కిలోల బస్తా. అది చట్ట విరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. రెసిడెంట్ కమిషనర్ గారిని, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారిని అందరం కలిసి సందర్శించాం. కాబట్టి ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. నాణ్యమైన సరుకు మంచి ధరలకి మనం గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మేము ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలని మేము కోరుతున్నాం.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుని అమరావతిని అభివృద్ధి చేయాలని పురంధరేశ్వరి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఎక్స్ ద్వారా వీడియోను పంచుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు గాను కేంద్రం 2,500 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 202,000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్లు ఏపీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. హడ్కో ద్వారా 11,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1,400 కోట్లు అందిస్తుందన్నారు. 15,000 కోట్ల మొబిలైజేషన్లో 25% గ్రాంట్గా కేంద్రం ఇస్తోందని పేర్కొన్నారు. ఇటీవలే కేంద్రం 4,285 కోట్లు అందించినట్లు గుర్తు చేశారు. కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుని అమరావతిని అభివృద్ధి చేయాలని పురంధరేశ్వరి పేర్కొన్నారు. డిపిఆర్ సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు రాజధాని అంటే అమరావతి పరిసర ప్రాంతాలు ప్రత్యేకించి విజయవాడ, గుంటూరులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2,500 కోట్లు మంజూరు చేయగా బాహ్య వలయ రోడ్డు ఏదైతే ఉందో అంటే ఔటర్ రింగ్ రోడ్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ బాహ్య వలయ రోడ్డు కూడా 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయం ప్రజలకి గుర్తు ఉండే ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. 2024 సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించి ప్రజలు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించడం జరిగింది. ఇవాళ ఏదైతే ఎన్నికల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలియజేసిందో అమరావతి నిర్మాణానికి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాము అని చెప్పినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా హడ్కో మాధ్యంగా 11,000 కోట్ల రూపాయలు అందించడానికి నిర్ణయం చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ తీరుతో ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు. తిరుపతిలో పద్మావతి వర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మద్య నిషేధం హామీతో వచ్చి వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. కొత్త పాలసీ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో డిస్టిలరీల నుంచి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారని చెప్పారు. జగన్ తీరుతో ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు. జే బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారని తెలిపారు. కిడ్నీ, లివర్ సమస్యలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం పాలసీ అధ్యయనం చేసిన నూతన పాలసీకి శ్రీకారం చుట్టామని అన్నారు. అత్యంత పారదర్శకంగా డ్రా నిర్వహించి మద్యం దుకాణాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. నవోదయం 2 ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తున్నామని అన్నారు. మొన్నటి వరకు గంజాయి అక్రమ రవాణాతో యువత జీవితాలు చిత్తయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. గత 5 ఏళ్ల అక్రమాలను ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారని కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్నికలైన తర్వాత దశల వారీగా నిషేధం చేస్తున్నారు. స్టార్ హోటల్స్కే, 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తున్నారు. కానీ టోటల్ దాన్ని పక్కకి నెట్టి కొత్త పాలసీని తీసుకొచ్చి డిపార్ట్మెంట్నే విచ్ఛిన్నం చేసి ఎస్ఈబి అని పెట్టి 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఎస్ఈబిలోకి సపరేట్ చేసి అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేసి షాప్స్ అన్నింటిని కూడా అప్పటి వరకు నిర్వహిస్తున్నటువంటి షాప్స్ ని ప్రభుత్వమే నిర్వహించే విధంగా గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి మరి చేసినటువంటి విధానం వల్ల, అదే కాకుండా డిస్టిలరీస్ ని మొత్తాన్ని కూడా హస్తగతం చేసుకోవడం, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటిని కూడా ఉక్కుపాదం మోపి వాటిని అణిచేయటం, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బ్రాండ్లు మాత్రమే అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయటం. దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది, ప్రజల ఆరోగ్యం కోల్పోయారు. ఇదే కాకుండా విచ్చలవిడిగా విపరీతంగా నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా మరి రావడం జరిగింది. దానివల్ల చాలామంది ప్రాణాలు
మరి వివిధ రకాలైనటువంటి వ్యాధులతో కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలు పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏప్రిల్ 15 నుండి 7 వరకు తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు జరగనున్నాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య తెలిపారు. రైతుల ప్రయోజనాలే తమ ధ్యేయమని చెప్పిన మోదీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐకేఎస్ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు ఏప్రిల్ 15 నుండి 17 వరకు తమిళనాడు రాష్ట్ర నాగపట్నంలో జరగనున్నాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కేవీవి ప్రసాద్ చెప్పారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించే విధంగా ఈ సభలు జరుగుతాయని చెప్పారు. మన రాష్ట్రం నుండి 53 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై ఇప్పటికే పోరాటాలు చేశామని వెల్లడించారు. ఢిల్లీలో 13 మాసాల పాటు నిరంతర ఉద్యమం చేశామని, సుమారు 300 మందికి పైగా రైతులు మృతి చెందారని గుర్తు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడామని గుర్తు చేశారు. పోరాటాలకు తలొగ్గినట్లే నమ్మించిన మోడీ సర్కార్ మరొక రూపంలో ఆ నల్ల చట్టాలు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు నష్టపోయాయని చెప్పారు. రైతుల ప్రయోజనాలే తమ ధ్యేయమని చెప్పిన మోడీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏఐకేఎస్ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ చేసినటువంటి సిఫారసుల మేరకు C2+50 రాయితీ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కల్పన చేయలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు. ఒకవేళ వచ్చినటువంటి పంట ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకుందామంటే వివిధ కంపెనీలు వాటికి సంబంధించినటువంటి తయారు చేసిన వస్తువులను ఇంత రేటుకు అమ్ముతున్నామని చెప్పి ప్రకటిస్తున్నారు. కానీ ఒక్క రైతుకు మాత్రమే ఈ దేశంలో అలాంటి అవకాశం లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు సంబంధించినంత వరకు రుణాలు మంజూరు చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. అది సక్రమంగా కొనసాగడం లేదు. ఒకవైపున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధిసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకునే వైపు మీ వైఖరేంటో స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రతి రైతుకి 20,000 రూపాయలు మరి అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పారు. 10 నెలలు దాటిపోతూ ఉంది, ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాబోతూ ఉంది. ఏది రైతు సుఖీభవ ఎక్కడుంది? కాబట్టి రైతాంగాన్ని మభ్యపెట్టేటువంటి పని చేయొద్దు. రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించండి, రైతు సంఘాలతో చర్చించండి, రైతు సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించే వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ రైతు విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ డిమాండ్ చేశారు. గుణదల ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలకు అరటి 14, బొప్పాయి 46, మునగ 3.5, మొక్కజొన్న 2,734, మామిడి 15,300 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో సంపూర్ణ రుణమాఫీ చేశారని, జగన్ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏటా రైతులకు 16,000 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు విద్యుత్ తీగలపైన బట్టలు ఆరేసుకోమని వ్యవసాయం దండగా అంటూ చేసిన వ్యాఖ్యలను శివాజీ ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఒక మహిళా రైతు సహా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోమని చెప్పారు, వ్యవసాయం ఎందుకు దండగా అని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు. ఇది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ రాజన్న బిడ్డ జగనన్న మరి రైతులకి ఏం చేసిండో అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో మొన్న అకాల వర్షాల వల్ల
పంటలు దెబ్బతిన్నాయి. కనీసం ఆ పంటలు దెబ్బతిన్న రైతులకి ఏం చేయాలి, ఎలా చేయాలనే జ్ఞానం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మొన్న మిర్చి రైతులను సర్వనాశనం చేశారు. జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కొత్త వేమవరం గ్రామానికి చెందిన కస్తూరి గోపి అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుండు. దానికి ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.